అత్తమ్మ ఆ, మనం కూడా యూట్యూబ్ లో వీడియోస్ పెడదామా? చాలా డబ్బులు వస్తాయంట అత్తమ్మ. ఎంత వస్తుంది దీపిక? ఏమో అత్తమ్మ, ₹1,00,000 రావచ్చు బాగా వైరల్ అయితే. సగం ఎత్తుకుంటా సరే 50,000. 50,000 తీసుకుని ఏం చేసుకుంటా అత్తమ్మ? నేను బృందాలు చేసుకుంటా 50,000కి. నువ్వేం చేస్తావు? నేను 50,000 దాన్ని నీకు కూడా వేసి దాన్ని చేపిస్తాను అత్తమ్మ. వద్దులే దీపిక, అబ్బాయికి నువ్వు పోగులు కుట్టి నా డబ్బులు నేను బృందాలను తెచ్చుకుంటా. ఇంతకీ మనం వీడియో చూసిన వాళ్ళు లైక్లు కొట్టకపోతే మనకి ఏమొస్తాయో కూడా చెప్పలేము అత్తమ్మ. ఏం వస్తాయే, మాట్లాడుకుంటారు, బాగుంటే నవ్వుతారు, బాధ చెప్తూ ఉంటారు. ఒకవేళ నార్మల్ చెప్పులు అయితే పర్వాలేదు అత్తమ్మ. ఒకవేళ బ్రాండెడ్ చెప్పులు అయితే బాగా గట్టిగా తగులుతుంది. తగిలిన వల్ల ఏం తగిలిపోద్దు, కానీ అయినా ఈ మగాళ్ళని నమ్ముకుంటే మనకి డబ్బులు ఉండవత్తమ్మా. దండగమ్మ చేస్తాం, మనం బొగలు నమ్ముకోకూడదమ్మా. మన కష్టార్జితాన్ని నమ్ముకున్నాం. దాని నుంచే ఈటీ నువ్వు శుభ్రతం. ఊరు చెప్పారత్తమ్మా ఈటీవీ న్యూస్కి పోతే డబ్బులు వస్తాయని. పక్కింటి అమ్మాయి చెప్పింది. ఏమని? ఇతరు డబ్బులు లేకుంటే ఈటీవీ న్యూస్కి పోతే డబ్బులు వస్తాయని. ఈటీవీలో వచ్చేది 9 గంటలకే కదా అత్తమ్మ న్యూస్, అదేనా? 9 కరెక్ట్ 9కే వచ్చేది కూడా. అయినా ఈటీవీ న్యూస్ ఎవరు చూస్తారు అత్తమ్మ? అందరూ యూట్యూబ్లో ఫోన్లలో వచ్చేస్తున్నాయి ఇప్పుడు. నేను చూస్తా ఈటీవీ. ఎందుకు? నీకు ఫోన్ లేదు కాబట్టి. ఫోన్ లేదు కాబట్టి టీవీ దాంట్లో చూస్తా. అయినా నీకు కూడా ఒక ఫోన్ ఉంది కదా అత్తమ్మ, 8 నెంబర్ పడదు, అదేనా? 0 పడదు. 0 పడదు, అది కూడా మామయ్య ఎక్కడో పెట్టేసినట్టున్నాడు. అది తక్కువ పెట్టేసి వచ్చేసినాడు. ఏమత్తమ్మ రీఛార్జ్ చేసి ఆడ పెట్టాడా? డబ్బులు అయిపోయాయని ఆడ పెట్టేస్తున్నాడు. డబ్బులు వేసేవాళ్ళు మగవాళ్ళు ఊరు లేక ఆడ పెట్టేసి. అదేందత్తమ్మ మీ అబ్బాయిని అడగకపోతే రీఛార్జ్? ఊరక డబ్బులు ఉండమని నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు అత్తమ్మ? అడిగితే కదా వేస్తాడు. వాడిని అడగాలంటే మనిషి రాకపోయినా ఏం చేస్తావా? నిజం చెప్పత్తమ్మా, నువ్వు ఫోన్ రీఛార్జ్ చేస్తే అందరితో మాట్లాడలేక కదా. కొత్త ఫోన్ తీసిస్తామన్నాడు. వద్దులేరా, ఎందుకు ఈ ఫోనే చాలు నాకు అని చెప్పిన. అదే ఎందుకన్నావు? వాళ్ళ ఊరికే ఫోన్ చేస్తా ఉంటారని కదా అట్లా అన్నావు. దాని నుంచే ఇప్పుడు డబ్బులు వస్తే తెస్తాలేమా అని అన్నాడు. వద్దులేనాయనా, పట్టలేదు, దాన్ని ఇచ్చి పెట్టేస్తున్నాను. అబ్బాయితో ఏ లోపలే నీ టైం అంతా అయిపోతుంది. ఒకవేళ బ్యాలెన్స్ వేయిస్తే మామయ్య పెన్షన్కి పోయాడు అనుకో, అరగంటకు ఒకసారి ఫోన్ చేసి రమణా లేసావా అంటాడా? అందుకేనా? అందుకే. సరే అత్తమ్మ, దీన్ని పెడదాము. ఒకవేళ వైరల్ అయిపోయింది అనుకో, ₹1,00,000 వచ్చింది అనుకో, నీకు 50,000 లక్ష ప్రకారం ఇచ్చేస్తా. ఓకేనా? అట్లే. సరే అండి.